దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు సందర్భం మరి ఏమిటో మనకందరికీ తెలుసు కాబట్టి ఉదయకాల సమయం దేవాతి దేవుడు మరి అద్భుత రీతిగా తన వాక్కులను మనకు అందించాడు. ఈ పూట కూడా కొద్ది విషయాలు దేనిని కూర్చుంటే 2026 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడిగా సంచరించి 33.5 సంవత్సరాలు జీవించి ఈ లోకంలో తిరిగి 3.5 సంవత్సరాలు తన సేవా జీవితాన్ని కొనసాగించి ఆఖరి గడియలలో అంటే ఆఖరి సమయంలో ఆయన సిలువకు అప్పగింపబడి సర్వమానవాళి కొరకు తన రక్తమును క్రయధనముగా అర్పించేటువంటి ఆ ఆఖరి గడియలలో ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళినటువంటి మరి సందర్భం, ఆయన వెళ్ళినటువంటి తీరు, ఆయన వెళ్ళినటువంటి విధానం, ఆయనను గూర్చి లేఖనములు చెబుతున్నది. మనం చదవబడినటువంటి వాక్య భాగంలో యుద్ధశూరుడైనటువంటి యెహోవా, మహిమ గల ఈ రాజు ఎవరు? లేఖనములో పాత నిబంధన గ్రంథంలో అన్వేషించి ఎదురు చూసి ఎవరు ఈ రాజు, ఏ రాజు, ఏ రాజు అంటే మా రక్షకుడు, మమ్మల్ని విడిపించేటువంటి వాడు, మాకు విమోచన కలిగించేటువంటి వాడు ఎవరు అని వారు ఎదురు చూస్తూ అన్వేషిస్తూ ఆయనను గురించి పరితపించారు. ఆయన పుట్టకు మునిపే, ఆ రాజుగా జన్మించక మునిపే ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా గ్రంథంలో పొందిపరిచి ఉంచారు. ఏ రాజు కూడా పుట్టక ముందు చరిత్ర లేదు. అర్థమైందండి? ఏ రాజు కూడా పుట్టక ముందు చరిత్ర లేదు, అందరికీ పుట్టిన తర్వాతే చరిత్ర. అవునండి, వాస్తవేనా? భూమి మీద ఏ రాజు కూడా, ఏ చక్రవర్తి కూడా, ఏ నాయకుడు కూడా పుట్టక ముందు చరిత్ర లేదు. ఇంకొక విధంగా చెప్పమంటారా? అతడు ఒక స్థాయి వచ్చే వరకు తను ఎవరో కూడా లోకానికి తెలియదు. కానీ యేసు ప్రభు వారి పుట్టుక ముందు నుంచే ఆయన గురించినటువంటి చరిత్ర, ఆయన గురించినటువంటి అనేకమైన విషయాలు, ఆయనను గూర్చినటువంటి సంగతులు పాత నిబంధన గ్రంథములో అంటే ఏమండి యేసుక్రీస్తు వారి చరిత్రకు ముందున్నటువంటి గ్రంథాలన్నిటిలో ఆయన రాకను గురించి, ఆయన యొక్క జీవితాన్ని గురించి, ఆయన యొక్క పరిపాలన గురించి, ఆయన యొక్క న్యాయ విధులను గురించి, ఆయన ఎలా ఉంటాడో, ఎలా శ్రమపరచబడతాడో, ఎలా హింస పొందుతాడో, ఏ రీతిగా మరణిస్తాడో, ఏ రీతిగా పునరుద్ధానుడవుతాడో అన్నిటినీ వాక్య భాగములో పాత నిబంధన గ్రంథములో ఆయా భక్తుల యొక్క జీవితాలను ఆధారం చేసుకొని మరి వారి జీవితాల్లో ప్రభువారు వారికి అనుగ్రహించినటువంటి మర్మయుక్తమైనటువంటి ఆ యొక్క అనంత జ్ఞానముతో వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క మర్మములను వారు పొందుపరిచి లిఖించి వారు దేవుని గూర్చినటువంటి సాక్ష్యాలను ముందుగానే పెట్టి ఉంచారు. నేను పుట్టక ముందు నా చరిత్ర లేదు, నేను పుట్టిన తర్వాత కూడా నాకు పెద్ద చరిత్ర లేదు. కానీ ప్రభువు కొరకు వాడబడుతున్న దానిని బట్టి నాకు ఈ యొక్క స్థాయి, ఈ యొక్క ప్రజలలో గుర్తింపు అంతే. నా పుట్టుకకు ముందు లేదు. అలాగే లోకంలో ఏ ఒక్కరు కూడా చక్రవర్తులే కానీ, న్యాయాధిపతులే కానీ, రాజులు కానీ, ఇప్పుడే కాదు మనకు ముందు తరాల్లో పుట్టినటువంటి గనులుగా, పేరు ప్రఖ్యాతలు పొందిన వారులుగా, శ్రీమంతులుగా ఉన్న వారి చరిత్రలన్నీ కూడా పుట్టిన తర్వాతే, ఇంకా చెప్పాలంటే వారు ఒక ఘనత సాధించిన తర్వాతే ఉంది. అవునంటారా? వాస్తవం అంటారా? అంగీకారమేనా? అందుకు మీరు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పచ్చు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిసారి బతులాడుకోవడం కాదు, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే కొంచెం ఎప్పుడు స్తోత్రం చెప్పాలో, ఎప్పుడో కాదనుకోవాలో అర్థమైద్ది. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి చరిత్రలో పుట్టిన తర్వాత అయితే నా యేసయ్య చరిత్ర మాత్రం పుట్టకకు ముందు కాడి నుంచి రాయబడినది. ప్రజలు అన్వేషిస్తున్నారు, ఎవరి రాజు? గుమ్మములారా మీ తలలు పైకెత్తండి. ఎప్పుడు చెప్తున్నాడు? క్రీస్తుకు పుట్టుకకు కొన్ని సంవత్సరాల ముందే ఈ రాజు ప్రవేశించాలి. గుమ్మములారా మీరు ఎత్తు చేసుకోనండి, మీ గుమ్మములను, మీ ప్రాకారములను పెద్ద చేసుకొనండి. ఈ రాజు ప్రవేశించాలి. ఏ రాజు ప్రవేశించాలి? ఇశ్రాయేలును ఏలబోవు రాజు, ఇశ్రాయేలుకు రక్షణ కలిగించు రాజు,
తన ప్రజల కొరకు, తన ప్రజల యొక్క బాగోగుల కొరకు రాబోతున్నటువంటి రాజు ప్రవేశించినట్లుగా ఎవరిని పెద్ద చేసుకోమంటున్నారు తెలుసా? గుమ్మములను పెద్ద చేసుకోనండి, తలుపులను పెద్ద చేసుకోనండి, మీ ప్రాకారాలను ఎత్తు చేసుకునండి. ఈ రాజు ప్రవేశించాలి. ఈయన గనుడు, శ్రీమంతుడు, ఆయన గనుడైనటువంటి దేవుడు. ఈ రాజు ప్రవేశించినట్లుగా మీరు గుమ్మములను పెద్ద చేసుకున్నాడని వాక్య రాయబడింది. ఈ గుమ్మములను పెద్ద చేసుకున్నాడని వాక్య భాగం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్య భాగంలో భక్తుడైనటువంటి జకర్యా రాస్తున్నటువంటి మాటలు అందరూ చూడండి. కొంచెం వాక్యం అర్థం చేసుకోవడానికి మనస్సును నిలుపుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. చూడండి ఏమని చెప్తున్నాడు జకర్యా భక్తుడంటే, ఓ సియోను వాసులారా, సియోను వాసులారా, యెరూషలేము ప్రజలారా, మీరందరూ బహుగా సంతోషించుడి, మీరందరూ ఉల్లాసించుడి. ఎందుకయ్యా? మాకు సంతోషం ఎక్కడిది? మాకు ఆనందం ఎక్కడిది? ఉత్సహించుటకు మాకు కారణం ఏంటి అని ఒకవేళ వారు అడుగుతున్నారు అనుకోండి, భక్తుడు ఇలా చెప్తున్నాడు, మీ రాజు. ఏ రాజు అంటండి? మీ రాజు. ఇప్పటి వరకు ఏలిన రాజులు, ఇప్పటి వరకు పరిపాలించిన రాజుల కంటే మరొక ఆయన, ప్రత్యేకంగా ఒక ఆయన రాబోతున్నాడు. ఈ రాజు ఎవరో తెలుసా? మునుపు పరిపాలించినటువంటి రాజుల కంటే, మునుపు ఏలుబాటు చేసిన రాజుల కంటే, మునుపు అధికారంలో ఉన్న రాజుల కంటే ఈ రాజుకున్నటువంటి ప్రత్యేకత, వ్యత్యాసం, చాలా వ్యత్యాసం. ఈ రాజు యొక్క ప్రత్యేకత ఒక వ్యత్యాసంతో కూడినది. ఈ రాజులందరికంటే ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. ఏంటా ప్రత్యేకతనంటే, ఈ రాజు నీతిపరుడు. మునుపున్న రాజులందరూ ఎవరు? నీతి లేదు, నీతి తప్పినటువంటి వారు. ఒక విధంగా చెప్పాలంటే నీతి మాలిన పరిపాలన చేసినటువంటి వారు. ఎవరికి వారు స్వార్థంతో, ఎవరికి వారు అధికార దాహంతో, ఎవరికి వారు పక్కోళ్ళు ముంచాలను, లేకపోతే అది స్వాధీనం చేసుకోవాలని అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్సుతో ఉన్నారు. కానీ ఈ రాజు ఎవరో తెలుసా? మీ రాజు ఎవరో తెలుసా? నీతిపరుడును, రక్షణ ఇచ్చేవాడయ్యా. ఇప్పటి వరకు మీకు రక్షణ లేదు. ఆయా పరిపాలన కింద, ఆయా శత్రు దేశాల కింద, ఆయా యొక్క శత్రు రాజ్యాల కింద మీరు నలిగిపోతూ, మగ్గిపోతూ మీ జీవితాలను వేసారపరుచుకుంటున్నారు కదా. మీ రాజు ఎలాంటి వాడో తెలుసా? మీకు రక్షణ గలవాడు, రక్షణ ఇచ్చేటువంటి వాడు. తర్వాత ఎవరు రాయబడదాం? దీనుడై. అంటే అసలు రాజు ఎలా ఉండాలి? అసలు రాజరికపు లక్షణాలు ఎలా ఉండాలి కదా? హోందాతనంతో ఉండాలి. ఇప్పుడు 4 రూపాయలు ఎక్కువైతేనే ఇక వాళ్ళని మనం ఆపలేం. ఎందుకని చెప్పండి? 4 రూపాయలు ఎక్కువ ఉంటే, బ్యాంకు బ్యాలెన్స్ 1,00,000 దాటి ఉంటే ఇక వాళ్ళని అదుపు చేయలేం. ఒక 1/2 కేజీ బంగారం కొన్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏళ్ళు దిప్ప, చేతులు దిప్ప, మెడ ఎగరయ్యా, కాళ్ళ ఎగరయ్యా. ఎందుకు? నేను కొన్నది చూడు, నా చేతికున్నది చూడు అని చూపించుకోవడానికి. ఒక అధికారంలో ఉన్నవారి యొక్క లక్షణాలకు, ఇదిగో ఇప్పుడు రాబోతున్నటువంటి రాజుకున్నటువంటి లక్షణాలకు వ్యత్యాసం చూపిస్తూ అంటున్నాడు. ఈ రాజు ఎవరో తెలుసా? దీనుడుగా ఉంటాడు. అంటే ఆయనలో ఉన్నది దీనత్వం. మరొక వాక్యం చదవడం, దీనుడునై ఏమి ఎక్కువ వస్తున్నాడండి? అసలు రాజు దేని మీద రావాలి? అయితే గజరాజమ్మ మీద ఎక్కి రావాలి. కానీ గుర్రం మీదన్నా ఎక్కి రావాలి. ఇప్పుడు రాజు హోదాకి అది కదా. రాజు హోదా అంటే అది కదా. రాజు గొప్పోడు, ప్రజలందరికంటే రాజు గొప్పోడు. కానీ ఈ రాజు ఎవరో తెలుసా? గొప్పతనానికి పోయే రాజు కాదు కదా. గొప్పతనానికి పోయే రాజు కాదు. ఈ రాజు ఎవరో తెలుసా? దీనుడై తగ్గించుకొని గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ రాజు అందరు రాజుల్లా కాదు. ఈయన గుర్తుపట్టాలంటే చాలా ఉండాలి. ఏది? మన హృదయంలో ఆయన్ని గూర్చినటువంటి ఆలోచనలే కానీ, సంగతులే కానీ, విషయాలే కానీ, చాలా అనుభవాలు ఉంటేనే ఆయన గుర్తుపట్టగలం. ఆ రాజును మన హృదయాలకు చేర్చుకోవాలంటే ఆయన్ని గూర్చిన సంగతులు అనేకమైనవి తెలుసుకుని ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని ప్రజల, ఈ దినం నా టాపిక్ ఏంటో తెలుసా? ఈ దినం నా టాపిక్ ఏంటో తెలుసా? భూరాజులకును, ఇగో ఇప్పుడు వరకు మనం చెప్పుకుంటున్న ఈ రాజుకును మధ్య వ్యత్యాసం. భూరాజులకు ఆయనకు ఉన్న వ్యత్యాసం ఏంటి?
ఈయన మీ రాజు అంటున్నాడు, మీ రాజు సాత్వికుడు అంటున్నాడు, మీ రాజు దీనపరుడు అంటున్నాడు. ఇదిగో భూలోకంలో ఉన్న పరిపాలించిన రాజులు, మునుపు చరిత్రలో ఏ ఏ రాజులు పరిపాలించారో, ఏ ఏ చక్రవర్తులు పరిపాలించారో, ఏ ఏ అధికారులు పరిపాలించారో వారికిని ఇదిగో వీరికిని, వారి పరిపాలనకును వీరి పరిపాలనకును మధ్య వ్యత్యాసాన్ని దిన మనం చూడబోతున్నాం. అందరిలాంటి వాడు కాదని చెప్పుకోవడానికి, అందరితో సమానమని చెప్పుకోవడానికి నా యేసయ్య ఎవరిని కూడా ఆయనతో పోల్చలేం. ఎందుకు పోల్చలేమో తెలుసా? ఆయన అందరికంటే గొప్పవాడు కదా, అన్నిటిలో గొప్పవాడు, అందరిలో గొప్పవాడు. ఆయన ఒకటిలో చెప్పుకోవడానికి కాదు, ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో కూడా ఆయనను గొప్పగా చేయడానికి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఉదయకాలం ఒక వర్తమానం, ఈ దిన ఈ పూట ఒక వర్తమానం. ఆయనను నమ్మటానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి అనేకులంట తమ వారిని విడిచిపెట్టి వచ్చారంట. ఎవరు వాళ్ళు? యూదులైనటువంటి మత నాయకులు, ప్రధాన యాజకులు, వారిని వెంబడిస్తూ వారి అధికారంలో ఉంటూ వారు చెక్కు చేతుల్లో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఏం చేయబడ్డారు తెలుసా? ఇదిగో తమ వారిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారంట. ఎందుకోసమో తెలుసా? అక్కడ వారు ఒక అద్భుతాన్ని చూశారు. ఏంటి అద్భుతం అంటే, సజీవుడైనటువంటి లాజరు, మరణము నుండి తిరిగి లేచినటువంటి లాజర్ని అక్కడ చూస్తున్నారు. ఇదిగో అక్కడ చూస్తున్నటువంటి ఆ వ్యక్తిని బట్టి ఏమయ్యారో తెలుసా? యేసునందు నమ్మిక ఉంచి వారు ఆగిన తట్టు తిరిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజల, ఈ మధ్యాహ్న కాల సమయం భూరాజులకును, ఇదిగో మనం ఈ దినాన ప్రకటన చేసుకుంటున్నామే, యెరూషలేమునకు జయోత్సాహముతో వెళుతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలకును వ్యత్యాసం మనం ఈ దినాన మనం చూద్దాం. మొదటిది, ఆయనకి భూరాజులకు ఉన్నటువంటి వ్యత్యాసం రాజ్య స్వభావం, అంటే రాజ్య లక్షణం. మొట్టమొదటిగా ఆయన పరిపాలించే విధానం, ఆయన యొక్క రాజ్య లక్షణం ఎలా ఉంటుందో మొదట నేను తెలియపరుస్తున్నా. మొదట భూలోకపు రాజుల యొక్క విధానం. వీరు రాజ్యాలు ఈ లోకానికి సంబంధించినవి. ఇవి భౌగోళిక సరిహద్దులు, సైనిక బలం మరియు రాజకీయ విధానం మీద ఆధారపడి ఉంటాయి అంట. భూలోకపు రాజుల యొక్క పరిపాలన విధానం లేదా వారి రాజ్యపు యొక్క లక్షణం ఏంటంటే తెలుసా? వీరి రాజ్యం భూ సంబంధమైనది మొదటిది. రెండవది ఏంటో తెలుసా? భౌగోళిక సరిహద్దులతో కలిసినటువంటి సరిహద్దులతో ఉన్నటువంటిది కదా. ఏ రాజ్యానికైనా సరిహద్దులు ఉంటాయి, ఏ దేశానికైనా సరిహద్దులు ఉంటాయి. సరిహద్దులు లేకుండా అంతా ఆక్రమించుకోవడానికి కుదిరిద్దా? ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి మన వాళ్ళకి ఇప్పుడు ఏంటి, ఒక బార్డర్ ఉంది, వారికి వీడికి సరిహద్దు ఉంది. ఇప్పుడు భూరాజులకు వారి పరిపాలన ఎలాంటిదో తెలుసా? వారి రాజ్యపు యొక్క లక్షణం ఏంటో తెలుసా? మొదట వాళ్ళ రాజ్యం భూ సంబంధమైనది. రెండవది ఏంటో తెలుసా? వారి రాజ్యము భౌగోళిక సరిహద్దులతో ఉన్నటువంటిది. మూడవది ఏంటో తెలుసా? వారి యొక్క సైనిక బలం మీద, అలాగే రాజకీయ అధికారం మీద వారి రాజ్య పాలన ఉంటుంది. భూమి మీద భూలోకపు రాజుల యొక్క విధానం, వారి యొక్క పరిపాలన, రాజ్యపు యొక్క లక్షణం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. భూలోకపు రాజుల యొక్క పరిపాలన, వారి యొక్క రాజ్యపు లక్షణాలు ఎలా ఉంటాయంటే భౌగోళిక సరిహద్దులతో, సైనిక బలం మీద, రాజకీయ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మన రాజు, మనల్ని ఏలేటువంటి రాజు, ఆయన పరిపాలన విధానం, ఆయన రాజ్యపు యొక్క లక్షణాన్ని మనం చదువుకుందామా? యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదవండి. యేసు, నా రాజ్యం. ఏ రాజ్యం ఇది? ఎవరి రాజ్యం? మనం చదువుకుంటూ వచ్చాం, చెప్పుకుంటూ వచ్చాం కదా. ఎవరి రాజ్యం ఇది? ఇదిగో యెరూషలేముకు జయోత్సాహముతో ఊరేగింపుతో వెళుతున్నాడే, ఇదిగో రాజు 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 అని ప్రకటించబడుతున్నాడే. యూదులకు రాజుగా, అనేక మంది ప్రజలకు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి రాజుగా పిలువబడుతున్నటువంటి ఈయన రాజ్య పరిపాలన ఎలాంటిదో తెలుసా? అసలు ఈ భూలోకానికి సంబంధించిందే కాదండి. మరి భూలోకానికి సంబంధించింది కాకపోతే ఈయన పరిపాలన ఎక్కడ ఉంటుంది? అసలు ఈయన పరిపాలన ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆయన వచ్చింది దేని కొరకు? తన ప్రజల కొరకు,
ప్రాణం పెట్టడానికి, తన ప్రజలను విమోచించడానికి, వారికి రక్షణ దయచేయడానికి, మరి రక్షణ దయచేయడానికి వచ్చినటువంటి ఆయనకు ఒక రాజ్యం ఉండాలి కదా. అందరికీ అర్థమవుతుందా? ఆయనకు ఒక రాజ్యం ఉండాలి కదా. ఆయన ఈ లోకములో తనను వెంబడించేటువంటి వారు ఏమని చెప్పారంటే, యూదులకు రాజు ఆయన పుట్టిన తొల్లిటి గడియలో జ్ఞానులు వెతుక్కుంటూ ఏమనన్నారు తెలుసా? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? రాజు పుట్టాడయ్యా, రాజ్య వంశంలో ఒక ఆయన పుట్టాడు, రాజు గడియల్లో ఒక ఆయన పుట్టాడు. ఏ రాజు ఎక్కడున్నాడు? ఆ రాజు యొక్క ఆనవాలు చెప్పండి అంటే, నక్షత్రము నేరుగా ఎక్కడికి తీసుకువెళ్ళిందో తెలుసా? రాజ్యభవనానికి తీసుకువెళ్ళాల, అంతఃపురానికి తీసుకువెళ్ళాల, రాజు కోటకు తీసుకువెళ్ళాల. ఎక్కడికి తీసుకువెళ్ళేదో తెలుసా? ఒక పశువుల తొట్టెకు వారిని నడిపించి ఒక చిన్న ఇంటిలోనికి వారిని తీసుకువెళ్ళింది. గొల్లలనేమో పశువుల తొట్టికి నడిపించింది, జ్ఞానులనేమో ఒక స్థలమునకు, ఒక ఇంటికి నడిపిస్తే వారు అందులోనికి ప్రవేశించి అక్కడ వారు ఆయనను చూచి, ఆయన తల్లి అయిన మరియను చూచి, ఇదిగో ఆయనకు ఏం చేశారు తెలుసా? కానుకలు ఇచ్చారు. ఎవరైనా రాజ్యాన్ని కట్టడానికి వచ్చినటువంటి వాడు, పరిపాలన అధికారాన్ని సాధించినటువంటి వాడు, పుట్టుకకు మునిపే ఆయన కొరకు ఒక చరిత్రను రాయించినటువంటి వాడు, రాయించబడినటువంటి వాడు, పుట్టుకకు మునిపే ఆయన యొక్క రాజ్యపు పరిపాలన విధానాన్ని తెలియపరిచినటువంటి వాడు ఎవరో తెలుసా? ఈయన ఆనాటి పంపబడినటువంటి యూదులకు రాజు, ఈనాడు విశ్వసించిన లోకమంతటికి రాజు. తర్వాత ఎవరో తెలుసా? సర్వలోకమునకు ఆయన మహాచక్రవర్తి అంట. ఆయన రానున్నటువంటి కాలంలోనికి ఈయన మహాచక్రవర్తి అండి. గడిచినటువంటి ఆ కాలమునకు ఆయన రాజు, ప్రస్తుతమునకు ఆయన రాజు, రాబోతున్నటువంటి కైగానికి కూడా ఆయన రాజు, రాజులకు రాజు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దామా? రాజులకు రాజు. ఈ రాజు యొక్క రాజ్యం, ఈ రాజు యొక్క పరిపాలన విధానం, ఈ రాజ్యం ఎక్కడిదో తెలుసా? అస్సలు భూ సంబంధమైనదే కాదంట. ఉత్తర దేశం కాదు, దక్షిణ దేశం కాదు. ఆయన రాజ్యానికి ఫలానా నది సరిహద్దు లేదు. ఆయన రాజ్యానికి ఫలానా దేశము నడిబొడ్డు కాదు. ఆయన దేశము, ఆయన రాజ్యము భూ సంబంధమైనదే కాదు. అంటే ఆయన తెలియనటువంటి దేశానికి ఒకటి రాజు ఆయన ఉన్నాడు. ఆనాటి ప్రజలకి తెలియలేదేమో, ఈనాటి ప్రజలకు మనకు తెలుసు. ఏ రాజ్యం అది? ఇంకా చెప్పాలంటే ఎక్కడ ఏ రాజ్యమో తెలుసా? హృదయపు రాజ్యానికి రాజా ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైనది. ఆయన రాజ్యము కనులకు కనిపించేది కాదు. ఎవరైతే హృదయపు గతిని తెరుస్తారో ఆయన రాజుగా ఆసీనుడవుతాడు. భూమి సరిహద్దులతో ఉండేది కాదు. ఆయన రాజ్యానికి సరిహద్దులు లేవు. ఆయన రాజ్యానికి రాజకీయ వ్యవస్థ అస్సలు లేదు. ఆయన రాజ్యానికి శత్రువు సైనికుల బలము, సైనికుల యొక్క శక్తి, సైనికులు నడిపించేటువంటి గుర్రాల యొక్క బలము ఆధారం కాదు. మనుష్యుల చేత నడిపించబడే దేవుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? ఆత్మ సంబంధమైన రాజు. ఆయన తనను తానే పరిపాలించుకునేటువంటి నియంత్రణ కలిగినటువంటి రాజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి రాజకీయ వ్యవస్థ లేదు, మంత్రులు లేరు, సామంతులు లేరు, జ్ఞానవంతులు ఇప్పేవాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఆయన ఒక్కడే. ఎవరో తెలుసా? ఆయన గురించి లేఖనంలో రాయబడింది, ఆయన యొద్ద జ్ఞానము మితము లేకుండా ఉందంట. దేవునికి స్తోత్రం. ఒకళ్ళకి సలహా ఇచ్చేంత, ఒకళ్ళ సలహా తీసుకునేంత ఆయన కాదు కదా. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ ఆయన అంతే ఉంది. ఒకవేళ అడిగితే నీకు ఇస్తాడు, జ్ఞానం కావాలి. సొలొమోనుకి ఇచ్చాడు కదా. ఏమిచ్చాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకు అడిగాడు జ్ఞానం? దేని కొరకు అడిగాడు? అయ్యా, నీ రాజ్యాన్ని, నీ ప్రజలను పరిపాలించాలి, నీ ప్రజల్ని ఏలాలంటే, వారికి సంబంధించినటువంటి సమస్తాన్ని సమకూర్చాలంటే నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం దయచేయి అని ఆ రాజు, సొలొమోను రాజు ఆయన అడగగా ఆయన ఏం చేశాడు తెలుసా? భూమి మీద ఎవ్వరును ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ ఎవ్వరును పొందనటువంటి జ్ఞానమును ఒకే ఒక్కడు సొలొమోను సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోనుకి అంతటి జ్ఞానం ఇచ్చిన వారు ఎవరో తెలుసా? ఆయనే. ఇప్పుడు ఆయనకి మంత్రులు అవసరమా? ఒకళ్ళ సలహాతో నడిపించబడాల్సినటువంటి అవసరం ఉందా? నీ రాజు ఎవరో తెలుసా? ఆయనే పరిపాలించగలిగిన శక్తిమంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆరాధిస్తున్న రాజు యొక్క రాజ్యం భూ సంబంధమైనది కాదు.
కదా. ఆత్మ సంబంధమైనటువంటి నీ హృదయపు గదిని, నీ హృదయపు కోటను తెరిస్తే నా యేసయ్య ఆసీనుడైపోతాడు కదా. మన హృదయపు రాజ్యాన్ని ఎవరికి అప్పగించాం కదా. అబ్బా అలాగే అంటారు కదా. నీ హృదయపు రాజ్యానికి రాజు ఎవరంటే కొంతమంది అంటారు, నా హృదయానికి రాజు నా పెద్ద కుమారుడండి. దేనికి పెద్ద కుమారుడు? ఎవరు? ఇంటిని చక్కబెట్టేవాడు, ఆస్తి అంతటికి వారసుడు, అన్నిటికీ అర్హతమైనటువంటి నా పెద్ద కుమారుడండి. ఇంకొకళ్ళు ప్రేమించేవాళ్ళు అంటే తెలుసా, నా గుండె గది తెరిచి ఎవరికి ఇవ్వాలేక వాళ్ళకే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీవు ఇవ్వాల్సినది నీ హృదయపు రాజు ఎవరు? నీ హృదయానికి ఎవరిని రాజుగా చేసుకుంటారు? ఆయనను రాజుగా చేసుకోవాలని ఈ ఉదయకాల సమయం ప్రభు పేరట చెబుతున్నారు. ఆయన రాజ్యము భూ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. అందుకే ఏ రోజు రహస్యంగా పిలాతు పక్కన పిలిపించుకొని అంటున్నాడు, నీవు యూదులకు రాజువా అంటున్నాడు. దేనికోసమో తెలుసా? నా రాజ్యానికి అసరొచ్చేస్తుంది. నువ్వు ఒకవేళ యూదులకు రాజుగా నిలబడితే యూదులందరూ నీ పక్షాన్ని తిరిగిపోతారు, నాకు ఇక రాజ్యం పరిపాలించుకోవడానికి ఉండదు. బానిసల గనక తిరుగుబాటు చేస్తే ఇప్పుడు నా రాజ్యం కూలిపోయింది కాబట్టి నువ్వు యూదులకు రాజువేనా అని అడిగినప్పుడు యేసు ప్రభు, నువ్వు విన్నది అంటున్నావా, తెలుసుకొని అంటున్నావా? ఎవరన్నా చెప్పితే వింటున్నావా? నీ అంతటి నువ్వు తెలుసుకున్నావు అంటే ఆయన అంటున్నాడు, నేనేమన్నా యూదుడిని అనుకుంటున్నావా? నేనేమన్నా యూదుడిని అనుకుంటున్నావా? వాళ్ళెళ్ళి చెప్పింది నమ్మడానికి నాకైతే తెలియదు. నువ్వేమనుకుంటున్నావంటే నీవన్నట్లే నేను రాజును అనేటువంటి మాట ఆయన పలికి. దేవునికి స్తోత్రం కలుగును. మొదటిది భూలోకపు రాజుల యొక్క రాజ్యపు స్వభావం, లక్షణం. అది భూ సంబంధమైనది. ఏమండి, సరిహద్దులతో కూడినటువంటిది. రాజ్యము సైనికుల బలం మీద ఆధారపడేటువంటిది. నాలుగవది ఏంటో తెలుసా? ఏమండి, దేనిది? నాలుగవది ఏంటి? అధికారం మీద ఆధారపడేటువంటిది. నా యేసయ్య రాజ్యం, నా యేసు పరిపాలించే రాజ్యం అసలు భూ సంబంధమైనటువంటి విధానము కాదు. రెండవది చూద్దాం, చూడండి. రెండవది ఏంటంటే అధికారపు వైఖరి. అధికారపు వైఖరి అంటే పరిపాలించేటువంటి తీరు ఎలాంటిదంటే, భూరాజుల యొక్క పరిపాలన విధానం ఎలాంటిదంటే, ప్రజలపై అధికారం చెలాయిస్తారు మరియు వారిని తమకు లోబరుచుకుంటారు. వీరు అధికార దాహంతో హోదా యొక్క కోసం ప్రాకులాట పడుతూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది రాజులు మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలును కానీ యోధావారిని కానీ పరిపాలించేటువంటి రాజుల యొక్క లక్షణం ఎలాంటిదంటే అధికార దాహం గురించి. అంతెందుకు, దినవృత్తాంతాల 1వ గ్రంథం 2వ గ్రంథం 22వ అధ్యాయంలో మనకు కనపడుతుంది కదా. అతల్య రాజ్యపు యొక్క అహంకారంతో, రాజ్యపు యొక్క కాంక్షతో రాజ్యాన్ని సంపాదించుకోవాలని తన రాజ్యపు యొక్క అధికారాన్ని వారసుడు కూడా ఇవ్వడానికి ఇష్టపడాల. అర్థమవుతుందండి? వారసుడు కూడా ఇవ్వడానికి ఇష్టపడాల. చివరాఖరికి ఏం చేసింది తెలుసా? వారసుడిగా పుట్టినటువంటి ఆ యొక్క బిడ్డను కూడా చంపడానికి సాహసించింది. ఎందుకని? అధికార దాహంతో. భూరాజుల యొక్క వైఖరి, అధికారపు వైఖరి ఎలా ఉంటుందంటే, రాజ్యాన్ని సంపాదించుకోవాలి, రాజ్యాన్ని దక్కించుకోవాలి, రాజ్యాన్ని నిలబెట్టుకోవాలి. అందుకొరకు మనుషుల ప్రాణం పోయినా పర్వాలేదు, నా అధికార దాం కొరకు ఎన్ని నష్టాలు జరిగినా పర్వాలేదు, ఎన్ని అనర్థాలు జరిగినా పర్వాలేదు, ఎంతమంది ప్రాణం పోయినా పర్వాలేదు. భూరాజుల యొక్క అధికారం క్రింద ఉన్నటువంటి మనుష్యులమైన మనము గ్రహించవలసినది, మన అధికారం, మనల్ని పరిపాలించే రాజు యొక్క రాజ్యము ఆత్మ సంబంధమైనది. ఆయన యొక్క రాజ్యపు వైఖరి, అధికారపు యొక్క వైఖరి ఎలా ఉంటుందో తెలుసా? మనుషులు పాలించినట్లుగా పాలించడాయి, మనుషులు పరిపాలించే విధంగా పరిపాలించడాయన. ఆయన పరిపాలపు విధానం ప్రత్యేకం. అందుకే ఆయనను రాజుగా పిలవటానికి మనుష్యులు ఒకవేళ ఆనాటి కాలంలో ఒప్పుకోలేదేమో, కానీ ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు నా రాజు అని పిలుచుకుంటున్నారు. ఒకనొక దినమందు సర్వ ప్రపంచము భూలోకం అంతయు కూడా ఆయన ముందు మోకరిల్లి రాజు అనే ఒప్పుకునే సమయం ఒక రోజు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రాజు, భూరాజులందరూ అధికార దాహంతో ఒకరిని ఒకరు చంపుకోవడం, అవసరమైతే ప్రజల ప్రాణాలను నష్టపరచడం, అధికార దాహం కొరకు ఎన్ని ప్రాణాలు, ఎన్ని హత్యలు, ఎన్ని దారుణాలు, ఎన్ని మారణ హోమాలు. ఇది మానవుల యొక్క స్వభావము, వారి వైఖరి, వారి అధికారపు విధానం కదా. కుర్చీ కోసం కొట్లాడుకొని ఎంతమంది ప్రాణాలను చంపుకోలేదు కదా.
అధికారాన్ని కాపాడుకోవాలని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎవరి యుద్ధాలు జరిగించి ఎంతమంది ప్రజల యొక్క ప్రాణాలను తీయలేదు కదా. అంతెందుకు వాక్య భాగంలో ఏమంటే నిర్గమాకాండ గ్రంథం మొదటి ప్రారంభపు అధ్యాయాల్లో ఫరో, ఐగుప్తు పరిపాలించినటువంటి ఫరో ఇశ్రాయేలులు విస్తరించడం చూసి, ఇశ్రాయేలు అభివృద్ధి పొందడం చూసి, ఇశ్రాయేలును ఇప్పుడు కష్టపెట్టి అణచకపోతే నా సింహాసనానికి అస్సలు వస్తుంది, వీడిలో ఒకడు తిరగబడితే నా సింహాసనం పోయిద్దని బానిసలాగా ఉన్నటువంటి ఇశ్రాయేలును ఏం చేయడం మొదలుపెట్టాడు తెలుసా? హింసించడం ప్రారంభించాడు. వారిని ఏమండి పిల్లలను హతమార్చడం ప్రారంభించాడు. ప్రాణహాని చేస్తున్నాడు. ఎందుకంటే అధికారపు వైఖరి, సింహాసనం కోసం వారు తాపత్రయపడడం, హోదా కోసం తాపత్రయపడతాం కదా. చిన్న చిన్న అధికారాల కోసమే లంచం ఇచ్చి కొనుక్కుంటున్నారు ఈ దినాల్లో, అవునా? చిన్న చిన్న అధికారాల కోసమే. ప్రేమ్ కుమార్ అన్న నీకు ముందే చెప్పా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చిన్న చిన్న అధికారాలకే, చిన్న చిన్న కుర్చీలకే డబ్బులు, లక్షల డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు అక్రమంగా అన్యాయంగా ధనమునిచ్చి సింహాసనాన్ని కొనుక్కుంటున్నారు. ఎందుకని? కుర్చీ ఎక్కితే చెప్పాలి, కుర్చీ ఎక్కితే మొత్తం మందయిద్దిగా, అవును కాదు? కుర్చీ ఎక్కితే అధికారం మందైపోద్ది, చట్టం మందైపోద్ది, శాసనం మందైపోద్ది. మనం పరిపాలించిందే, మనం విధించిందే, మనం నడిపించిందే అని అధికారం కోసం వాళ్ళు ఏమంటే తాపత్రయపడుతూ ఉంటారు. ఈ రాజుకి ఆ తాపత్రయం లేదు, ఆ ఆరాటం అస్సలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూరాజులకు ఉన్నట్లుగా నా దేవునికి ఆ మనస్సు లేదు, నా రాజుకి ఆ మనస్సు లేదు, ఆయనకి అధికార దాహం లేదు. ఎందుకంటే ఒకటి సింహాసనాన్ని దోచుకొని కూర్చునేంత ఆయన అధికారం లేని రాజు కాదు. ఒకానొక దినమున సర్వ ప్రపంచమే, భూరాజులందరే, అధికారులందరే, ఈ లోకపు చక్రవర్తులందరూ కూడా ఒకానొక రోజు ఆయన ముందు మోకరిల్లుతారు. ఒకడేంటంటే ఆయనకి సింహాసనం ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకడిస్తాం ఏంటంటే ఆయనకి సింహాసనం. ఆయన కుర్చీ లాక్కోవడానికి ఎవరికి సాహసం లేదు. ఎందుకోసమో తెలుసా? మహిమ కలిగిన తండ్రి ప్రక్కన కుడి పార్శ్వమందు ఆయన ఆల్రెడీ సింహాసనాన్ని స్థాపించుకున్నాడు. చివరి దినమున, ఆఖరి దినమున ఆయనకి అధికారం ఇచ్చేస్తాడు తండ్రి. భూమి మీద అధికారం ఇస్తాడు. ఆయన అధికారము తీసుకున్న తర్వాత తన పరిపాలన ప్రారంభిస్తాడు. ఆయన పరిపాలన గురించి యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఏంటో తెలుసా? ఆయన రాజ్యం అందంట ఎలా ఉంటుందో తెలుసా? పదమ సింహమును, తోడేలును, ఎలుగుబంటియు కలిసి గడ్డి మేస్తాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు తీసి చెప్పి చదవండి. యెషయా గ్రంథంలో ఉంటుంది 11 అధ్యాయం. అందరు తీయండి. యెషయా గ్రంథము 11:6 వచనం. యెషయా గ్రంథము 11 అధ్యాయం 6వ వచనం చూడండి. తోడేళ్ళు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుత పులి మేక దగ్గర పండుకొనును, దూడయు కొదమ సింహమును బాలుడు వాటిని తోలును. చూడండి, నా రాజు యొక్క పరిపాలన, ఆయన రాజ్యపు యొక్క అధికారం, ఆయన యొక్క తీరు, ఆయన యొక్క విధానం ఎలాంటిదో తెలుసా? మామూలుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ రాజైనా సరే పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది, అవునా కాదు? ఎందుకని? ఆ దేశానికి ఈ దేశానికి పడదు. ఒక ఇంట్లోనే ఇప్పుడు పడనటువంటి పరిస్థితులు, రాజ్యం దాకా వెళ్ళాం కదండి. అసలు ఇంట్లోనే రాజు ఎవరో, అధికారి ఎవరో తన్నుకుంటున్నారు. పెత్తనం నాదంటే నాది, నేనంటే నేను, నా మాట వినాలని భర్త ఒక పక్కన, నా మాట వినాలని భార్య ఒక పక్కన. నీకంటే తక్కువ తిన్నాను నేను, నీకంటే తక్కువ తిన్నానా, నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. ఇప్పుడు ఏంటి? అధికారం నాది. ఇల్లు అధికారం మారినా, రాజ్యం అధికారం మారినా, ఆయన అధికారం మాత్రం మారిపోద్ది. ఇళ్లలో కూడా అధికారాలు ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి విధానానికి అప్పుడున్నటువంటి విధానానికి చాలా వ్యత్యాసం. అప్పుడప్పుడు మా మార్తమత్త చెప్తా ఉంటది, అప్పుడున్న పరిస్థితులు వేరయ్యా. మేము మా మగవాళ్ళని చూస్తే భయపడేవాళ్ళు, ఇప్పుడు అసలు ఎబ్బే అవసరమైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమవుతుంది ఇప్పుడు? అధికారాలు మారిపోయినాయి. ఏమైపోయినాయి ఇప్పుడు? అధికారం కోసం భార్య ఇప్పుడు మాట అంటే పడతలేదు కదా.
పొరపాటును గనక ఏమన్నా ఒక్క మాట అంటే పురుషులారా జాగ్రత్త, అవన్నీ మీకు చెప్పేవి కూడా కాదు, చెప్పి భయపెట్టే అంత మరి పిరికి గుండె కూడా మీకు ఇవ్వను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అధికారం మీరే తీసుకోవాలి. ఏమండి, స్త్రీల అధికారం స్త్రీలదే, వారి కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం. అధికారాలు మారితే ఏమైపోద్దో తెలుసా? రాజ్యాంగం తారుమారైపోద్ది, కుటుంబ వ్యవస్థ తారుమారైపోద్ది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క ఆదివారం పూట మనం నేర్చుకోవలసినటువంటి విధానం, మన రాజు, మనం పరిపాలించి మనల్ని ఏలేటువంటి రాజు, సర్వలోకమునకు ఒక రోజు చక్రవర్తిగా పిలువబడుతున్నటువంటి ఆ రాజ్యపు విధానం ఒకసారి చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం ఉంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25 నుంచి కొన్ని మాటలు చదవండి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియదు. ఇది లోకపు తీరు. ఎవరైనా ఒకళ్ళ మీద అధికారం చేయడం అది లోకపు తీరు. కానీ ఇప్పుడు మన రాజు యొక్క పరిపాలన విధానం, అధికారపు యొక్క విధానం చూడండి ఏమనుంది అక్కడ. మీలో అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అధికారం చెలాయించేటువంటి విధానం ఉండకూడదు. కుర్చీ ఎక్కాం కదా, హోదా వచ్చింది కదా, పెత్తనం వచ్చింది కదా, రాజ్యం నా చేతికి వచ్చింది కదా, లేకపోతే అధికారం నా చేతికి వచ్చింది కదా, తాళాలు నా చేతికి వచ్చినాయి కదా అని చెప్పి లోకములో అన్యులు ఉన్నట్టు రీతిగా ఉండకూడదంట. వాళ్ళకి వాళ్ళ విధానాలు వేరు, వారి పరిపాలన విధానం, వారి యొక్క అధికారపు విధానం వేరు. ఇప్పుడు ఈ రాజు యొక్క విధానము వేరు. ఆయన అధికారం ఏంటో తెలుసా? ఆయన అధికారపు యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఆయన అధికారపు యొక్క విధానం, వైఖరి ఏంటో తెలుసా? చదవండి ఏమంటున్నాడు అక్కడ ఆయన. ఏం చేయాలంట? అధికారి అయిన వాడు ఎలా ఉండాలో తెలుసా? పరిచారకుడయి ఉండాలి. ఆయన రాజు అయినప్పటికీ ఎలా ఉంటాడో తెలుసా? పరిచారము చేయడానికి వచ్చాడండి కదా, శిష్యుల పాదాలు గడిగాడు కదండి. ఇప్పుడు ఈ రాజు యొక్క దీనత్వము, ఈ రాజు యొక్క గొప్పతనము, ఈ రాజు యొక్క లక్షణము ఈ భూరాజుల్లో ఎవరికైనా ఉంటుందా? అంతవరకు దిగి ఉంటారు ఎవరైనా? అంతవరకు తగ్గించుకుంటారా? రాజ్యము, అధికారము ఉన్నంత వరకు వాళ్ళ యొక్క హోదా, వాళ్ళ యొక్క స్థాయి ఏనాటికి కిందకు దిగదు. కానీ ఈ రాజు యొక్క రాజ్యపు యొక్క అధికారపు యొక్క వైఖరి విధానం ఏంటో తెలుసా? ఈ రాజుగా పిలువబడుతున్నప్పటికీ దీనుడిగా తగ్గించుకున్నాడు. అందుకే జకర్యా గ్రంథంలో మనం చదవబడినటువంటి వాక్య భాగంలో రాయబడినటువంటి ఈ రాజు దీనుడై గాడిద పిల్లనెక్కి మీ వద్దకు వస్తున్నాడంట. ఈ రాజు యొక్క దీనత్వం కదా, ఆయన ఎంత తగ్గించుకున్నాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? తండ్రితో కూడా విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను రిక్తినిగా చేసుకొని దాసుని స్వరూపమును ధరించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన వచ్చిన విధానం ఏంటి? అధికారము. ఆయనకు ఒక సింహాసనం ఉంది, ఆయనకు ఒక అధికారం ఉన్నది, ఆయనకు ఒక రాజ్యపు వస్త్రాలు ఉన్నాయి, ఆ లోకానికి సంబంధించినటువంటి అధికారం ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? అధికారమును ఆయన ప్రక్కన పెట్టి ఎలా వచ్చాడో తెలుసా? ఆయన దాసుడిగా ఈ లోకానికి వచ్చాడని. ఎందుకని? నీ నా బ్రతుకులను మార్చడం కొరకే, నీ నా అనగారిన జీవితాలను ఆయన పట్టించుకోవడం కొరకే, నీ నా దిగజారిన బ్రతుకులను, లోకంలో వెలివేయబడినటువంటి వారి బ్రతుకులను. ఈ రాజు అధికారంలో ఉన్న వారికి కాదు, ఈ రాజు గనులు కాదు, ఈ రాజు ధనవంతులు కాదు, ఈ రాజు యొక్క రాజ్యపు అధికారం ఎవరికి వచ్చిందో తెలుసా? ఈ లోకంలో ఉన్న ఉన్నత పేరు సంపాదించిన వారి కొరకు కాదండి. ఈ రాజు ఎవరో తెలుసా? దీనులకు రాజు. ఈ రాజు ఎవరో తెలుసా? బలహీనులకు రాజు. ఈ రాజు ఎవరో తెలుసా? వెనకపడినటువంటి వారి యొక్క రాజు. ఈ రాజు ఎవరో తెలుసా? లోకములో నీచులుగా పిలువబడుతున్నారు, లోకములో అసహ్యులుగా పిలువబడుతున్నారు, లోకములో అవమానము నొందుతున్నారు, లోకములో వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నారు, లోకములో ఎన్నికకి రాని స్థితిలో ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారిని ఆయన ఘనపరచుట కొరకు ఆయన తన్ను తాను ఈ లోకానికి తగ్గించుకుని వచ్చాడు. అందరిలాగా ఆయన సింహాసనం మీద కూర్చొని అధికారాన్ని చెలాయించే దేవుడు కాదు. ఆయనకి సింహాసనం ఉంది, ఆయనకి రాజు అనే బిరుదు ఉంది, ఆయనకి ఒక హోదా ఉంది. అయినప్పటికీ తగ్గించుకొని లోకంలో జీవించాడు. అందుకే అన్ని రాజ్యాలు కూలిపోయినాయి, కానీ
చెప్పే దగ్గరగా చెప్పాలి. అన్ని రాజ్యాలు పోయినాయి, కానీ రోమా సామ్రాజ్యం పోయిందా? బ్రిటిష్ సామ్రాజ్యం పోయిందా? ఎన్ని రాజ్యాలు పోయినాయో చెప్పుకోవడానికి అన్ని రాజ్యాలు కనుమరుగైపోయినాయి. కానీ ఒకే ఒక్క రాజ్యము నేటికి పిలువబడుతూనే ఉంది, నేటికి పరిపాలించబడుతుంది, నేటికి ఏలబడుతున్నది. ఏ రాజ్యము తెలుసా? చెప్దాం. ఏ రాజ్యం? ఏ రాజు? ఆ రాజు. ఏ రాజు? మనం చెప్పుకుంటున్నామే ఆ రాజు. ఆయన ఇంకా రాజుగానే ఉన్నాడు. నువ్వు రాజు అనుకుంటే రాజు, నా దేవుడు అనుకుంటే దేవుడు. ఆయన రాజులకు రాజుగా ఉండగలడు, ప్రభువుకు ప్రభువుగా ఉండగలడు, దేవుళ్లకు దేవుడుగా ఉండగలడు. నువ్వు ఏ తీరున పిలుచుకున్నా, ఏ తీరున పిలిచినా, ఏ రీతిగా పలకరించినా వెంటనే నీకు సమాధానం ఇవ్వడానికి అన్ని అధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి. అన్నిటి అధికారం ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఏ రీతిగా పిలుస్తావు? సామాన్యుడిగా, అయ్యా పేదవాడినయ్యా, దరిద్రునయ్యా, నా బ్రతికిదయ్యా అని ఒకవేళ పేదరికంలోనే పిలుస్తావా? ఆయన పేదరికానికి కూడా రాజే కదా. ఆయన పుట్టింది ఎక్కడ? పశువుల భాష. అసలు ఎవరి కడుపున పుట్టాడు? ఎవరి కడుపున వడ్రంగి వాని యొక్క కడుపును పుట్టాడు కదా. ఆయన జన్మించిన జన్మస్థలము దీన యొక్క స్థితిని చూపించేది. ఆయన ఎవరి గర్భాన పుట్టాడంటే ఆమె యొక్క స్థితి కూడా తగ్గింపు స్వభావం. నువ్వు దీనుడిగా తగ్గించుకుని, అయ్యా నా స్థితిది అయ్యా అన్నా కూడా ఆ స్థితిలోనికి రాగలిగినటువంటి అధికారము ఆయన. అన్నిటినీ తెలిసాయి కదా, అన్నీ తెలుసు ఆయనకి. నీ స్థితి ఏ స్థితి ఉందో ఆ స్థితిని బట్టి కూడా ఏలేటువంటి అధికారం ఆయన దగ్గర. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నా రాజు యొక్క అధికారపు విధానం ఏంటో తెలుసా? వారైతే రాజ్యం కోసం తన్నుకులాడతారు, వారి రాజ్య సింహాసనాన్ని కాపాడుకోవడానికి క్రూరత్వంగా ప్రవర్తిస్తారు, వారు తమ అధికార దాహంతో ఉంటారు. నా రాజుకు అధికార దాహమే లేదు కదా. ఉందా అధికార దాహం? ఒకవేళ అధికార దాహమే ఉంటే లోకంలో అనేక రాజ్యాలు కొట్టుకుపోయినట్లుగా ఈ రాజు కూడా కొట్టుకుపోయేవాడు కదండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందిగా? దేవునికి స్తోత్రం. మూడవది చూద్దాం. ఆయన రాజ్యపు యొక్క స్థితి, అది శాశ్వతత్వం. భూలోకపు రాజుల యొక్క అధికారం, వారి యొక్క రాజ్యము, వీరి అధికారం తాత్కాలికం. రాజులు పుడతారు, మరణిస్తారు, రాజ్యాలు ఏర్పడతాయి, కూలితి. మూడోది ఏంటో తెలుసా? రాజ్యపు యొక్క శాశ్వతత్వం. భూరాజ్యంలో ఎవరిదైనా ఇప్పటి వరకు నిలిచి ఉన్న రాజ్యాలు ఏమైనా ఉన్నాయా? పోనీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఏలినటువంటి రాజుల్లో ఒక్కళ్ళైనా బతుకున్నారా? లేరు. రాజులు పుడతారు, చనిపోతారు, రాజ్యాలు ఏర్పడతాయి, మరి వెళ్ళిపోతాయి. ఒక రాజు వచ్చాడంటే ఒక రాజ్యం, ఒక రాజు వచ్చాడంటే ఒక పరిపాలన, వారి పరిపాలన మారుతూ ఉంటాయి. కానీ మన దేవుని యొక్క పరిపాలన, మన దేవుని యొక్క రాజ్యము ఎన్నటికీ అంతం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య భాగం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునైన ఆయన వస్త్రము మీదను రాయబడి ఉన్నది. ఒక దూత రండి. చూడండి ఆయన యొక్క రాజ్యపు యొక్క విధానం, ఆయన యొక్క రాజ్యపు యొక్క పరిపాలన. లోకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం, 33వ వచనం చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిది. చూడండి, ఆయన రాజ్యం ఎలాంటిది? దానియేలు గ్రంథం కూడా చూడండి, తర్వాత వివరించుకుందాం. 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 24 అనుకుంటా. చూడండి, చాలు 44 వచ్చిన రాజుల దానియేలు గ్రంథము. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు
ఒక రాజ్యము స్థాపించును. చూడండి, దానికెన్నటికి. చూడండి, ఈ లోకంలో భూలోకంలో రాజుల యొక్క రాజ్య పరిపాలన, ఆ రాజ్యపు యొక్క స్థితి స్థాయి ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు ఏదో ఒక సమయాన రాజ్యం అంతరించిపోయిద్ది, రాజ్యం కనుమరుగైపోయిద్ది, రాజ్యం కనపడకుండా పోయిద్ది. ఆనాడు ముద్రించినటువంటి ముద్రలే ఈనాటికి లేవు కదా, శిథిలాల కింద నలిగిపోయినాయి. ఎన్నో రాజ్యాలు ఇప్పుడు త్రవ్వకాల్లో బయటపడుతున్నాయి. ఫలానా రాజ్యం, ఫలానా రాజు పరిపాలించాడు, ఫలానా చక్రవర్తి దీనికి అధికారంగా ఉన్నాడని శిథిలాల్లో కనపడకుండా పోయినాయి కొన్ని రాజ్యాలు. కానీ నా యేసు రాజ్యం ఎలాంటిదో తెలుసా? మనల్ని పరిపాలించే రాజు, ఆయన రాజ్యం ఎలాంటిదో తెలుసా? ఇప్పుడు యెరూషలేము జయోత్సవమునకు వెళ్ళినటువంటి యేసు క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఆ రాజు యొక్క రాజ్యపు విధానం ఏంటో తెలుసా? శాశ్వతమైనది, దానికి అంతము లేదు, దానికి ముగింపు లేదు. అయ్యా 5 ఏళ్లకు పరిపాలన కదా, 40 ఏళ్లకు పరిపాలన కదా, ఇన్నేళ్ల కదా పరిపాలన, ఇన్నేళ్ళంటే ఇన్నేళ్ల కదే పరిపాలన అంటానికి లేదు. యుగ యుగములకు ఆయన రాజు, తరతరములకు ఆయనే ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథంలో చోట రాయబడింది కదా, ఏమని రాయబడింది? తరతరములకు మాకు నివాస స్థలము నీవే, భూమి పుట్టక మునుపుయు దానిలో ఉన్న సమస్తము పుట్టింపబడక మునుపుయు మీవే మమ్మల్ని చూస్తూ నీ రాజ్యము అంతము లేనిది, తరతరములుండేది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చాలు ఒక్క నిమిషం. భూరాజ్యపు రాజుల యొక్క విధానం, వారి పరిపాలన విధానం, వారి యొక్క రాజ్యపు యొక్క స్థితిని మనం ఇప్పటి వరకు వింటూ వచ్చాం. ఈ రాజ్యపు యొక్క స్థితి ఏంటో తెలుసా? అంతము లేనే లేదు. ఈ రాజ్యానికి ఇంతవరకు కూడా ముగింపు రానున్నటువంటి 1000 ఏళ్ల పాలన, ఆ 1000 ఏళ్ల పాలన అయిన తర్వాత యుగ యుగాలు కూడా ఆ రాజ్యము పరిపాలనలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు. ఎక్కడ వెళ్తున్నాడు తెలుసా? 2025 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఆయన ఏలతానే ఉన్నాడు. ఎక్కడ వెళ్తున్నాడు తెలుసా? మానవుల హృదయాలను ఆయన ఏలుబాటు చేస్తున్నాడు. 2025 సంవత్సరాలు ఏ రాజ్యం అన్న నిలబడిందా? ఏ రాజన్న నిలబడ్డా? ఏ రాజ్యం అన్న ఇప్పటి వరకు అధికారంలో ఉందా? లేనే లేదు. కానీ ఈ రాజ్యము ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఈనాటికే వరకే కాదండి, యుగ యుగముల వరకు ఈ రాజ్యము నిలిచి ఉంటేనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4వది ఆఖరి మాట చెప్పుకొని ముగించేసుకుందాం. సాయంత్రం మళ్ళీ ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా, హల్లెలూయా. విజయం జయ విజయం, అభయం మనకభయం. విజయం జయ విజయం, అభయం మనకభయం. రాజులకు రాజు యేసు. అందరూ చెప్పండి కూడా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగండి, పాడుకుందాం. మీకు ఎండ దెబ్బ కూడా తగలకుండా చల్లగా వాటర్ పెట్టి, ప్రేమ్ కుమార్ అని అడ్డంగా కూర్చోబెట్టి కూలర్ పెట్టి ఇంత చేస్తున్న పాట పాడలేకపోతున్నారంటే దేవునికి స్తోత్రం. చెప్దాం బిగ్గరగా. ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా మీరు? వాతావరణాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నారా? పోనీ వాక్యం బట్టి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఏమీ లేదుగా. మరి ఇబ్బంది పడినప్పుడు పాట పాడటానికి ఏమైందండి? ఇబ్బంది పడకపోతే పాట పాడటానికి ఏమైంది? దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా పాడదామా? అందరూ సంతోషంగా పాడదామా? చెప్పండి, సంతోషంగా పాడుతానన్న వాళ్ళందరూ చెప్పండి, బిగ్గరగా చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి.
నేను విన్నాను నా యేసు పిలుపు, నేను కన్నా ఆ రాజు వెలుగు. నేను విన్నాను నా యేసు పిలుపు, నేను కన్నా ఆ రాజు వెలుగు. అడవిలో నేనొంటరినై, అడవిలో నేనొంటరినై, నడువలేకున్నాను. అడవిలో నేనొంటరినై, నడువలేకున్నాను. సాతానుపై విజయము, మరణానికి మరణము. సాతానుపై విజయము, మరణానికి మరణము. విజయం జయ విజయం, విజయం జయ విజయం. అభయం మనకభయం, రాజులకు రాజు యేసు. హల్లెలూయా హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడదాం. తిరిగి త్వరలో నా యేసు వచ్చి నన్ను తనతో కొనిపోరు. తిరిగి త్వరలో నా యేసు వచ్చి నన్ను తనతో కొనిపోను. మహిమలో నా యేసుతో, మహిమలో నా యేసుతో నిత్యముందును. మహిమలో నా యేసుతో నిత్యముందును. కన్నీరు ఇక విడువను, కనకంబుపై నడతును. కన్నీరు ఇక విడువను, కనకంబుపై నడతును. విజయం జయ విజయం, మనకభయం. జయం జయ విజయం, అభయం మనకభయం. రాజులకు రాజు యేసు. హల్లెలూయా హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు. హల్లెలూయా హల్లెలూయా, రాజులకు రాజు యేసు. హల్లెలూయా హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు. హల్లెలూయా హల్లెలూయా. విజయం జయ విజయం, అభయం మనకభయం. విజయం జయ విజయం, అభయం జ్ఞానభయం. విజయం జయ విజయం, అభయం మనకభయం. విజయం జయ విజయం, అభయం మనకభయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దగ్గరగా చెప్దావా? మా కొంచెం యవనస్తుల పిల్లలు ఎవరికైనా మంచి అవసరం ఇవ్వండి, వెళ్ళండి. కూలింగ్ వాటర్ తాగిన వాళ్ళకి మామూలు బాటిల్ అనేది చూడండి, ఇవ్వండి. చూడండి అమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వరకు వింటూ వచ్చింది అర్థమైందండి?
వింటూ వచ్చింది. అర్థమైందా? అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్తే మరొక్క అరగంటన్న పొడిగించి వాక్యం ఏందో. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందిగా? అర్థమవుతుందిగా? ఏమన్నా ఉంది కదా మైండ్లో? మొదటిది రాజ్యపు యొక్క స్వభావం. వారు తమ యొక్క రాజ్యపు విధానాన్ని భూమి మీద స్థాపించుకున్నారు. దానికి సరిహద్దులు కలిగింది. ఆ రాజ్యము సైనికుల బలం మీదను అధికారం మీదను ఆధారపడి ఉంది. నా యేసయ్యకు ఆయన రాజ్యము ఎల్లలు లేనిది కదా. ఉందా ఆయన రాజ్యానికి ఎల్లలు ఉన్నాయా? ఇంతవరకు ఆ రాజ్యానికి కొలతలే లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది అధికారపు యొక్క వైఖరి. సామాన్యపు రాజులు, భూ సంబంధమైనటువంటి రాజులు వారి యొక్క అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మరి ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు పన్నారు. సన్హెరీబు ఏమండి ఆ యెహోషాపాతు దగ్గరకు ఒక ఉత్తరం పంపించాడు. ఎవరు పంపించాడు తెలుసా? మీరు నమ్ముకున్న ఈ దేవుడు ఒకవేళ నా చేతుల్లో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడని ఒకవేళ మీ రాజు అబద్ధాలు చెప్తున్నాడేమో, నా చేతుల నుంచి ఇంతవరకు ఏ రాజ్యం కూడా, ఏ దేవుడు కూడా వారిని విడిపించలేదని ఏమండి గర్వంతో ఉత్తరాన్ని పంపించాడు. ఉత్తరం పంపిస్తే హిజ్కియా ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అంటున్నాడు, వారికి మానవ సంబంధమైనటువంటి మనుష్యులే వారికి ఆధారం కదా. మన రాజుకి ఏమండి మానవ సంబంధమైనటువంటి దేహాలతో పని లేదు ఆయనకి కదా. ఒక చోట అంటున్నాడు, నేను నా తండ్రిని వేడుకునే ఎడల ఆకాశం నుండి 12 వ్యూహాల సైన్యం వస్తుంది. ఆయన సైన్యం ఎలాంటిదో తెలుసా? ఆయన సైన్యపు యొక్క బలం ఎంతో తెలుసా? ఆయన సైన్యపు యొక్క సామర్థ్యత ఎంతో తెలుసా? ఒక్క దూత దండుపాలెంలో దిగగా 180,000 మందిని హతమార్చింది. ఒక్క దూతే ఒక్క రాత్రే అంత ఘనకార్యం జరిగిస్తే, ఒక్క దినము భూ ప్రపంచం మీద ఆయన సైన్యాన్ని వదిలితే ఉంటుందా? కదా. ఆయన సైన్యము శక్తివంతమైనది, భూ సంబంధమైనటువంటి సైన్యం కాదు. కీర్తన గ్రంథంలో ఒక చోట రాయబడినటువంటి మాట, ఆయనను వాయువును తనకు ఏమంటే దూతలుగాను, అగ్నిని ఆయనకు పరిచారకులుగాను చేసుకున్నాడంట. ఆయన సైన్యం ఎలాంటిది? భూ సంబంధమైనటువంటి సైన్యం కాదు ఆయనది. భూ సంబంధమైనటువంటి మానవ దేహాలతో కూడినటువంటిది కాదు ఆయన సైన్యం. ఆయన సైన్యం ఏంటో తెలుసా? పంచభూతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఆయన సైన్యమే కదా. ఆ రాజుకున్నటువంటి సైన్యం మానవ సంబంధమైనటువంటి సైన్యం కాదు. 2020వ సంవత్సరం ఒక్కసారి వెనక్కి వెళితే ఆయన సైన్యపు యొక్క బలాన్ని మనం తెలుసుకుంటే, ఆయన సైన్యంలో ఉన్నటువంటి వాడిన ఒక్క చిన్న అస్త్రమే ఏంటిదండి? కరోనా. నేటికి దాని పేరింటేనే గుండెల్లో దడబడుతుంది కదా. నేటికి దాని పేరింటేనే రాజ్యాలు వణికిపోతున్నాయి, దేశాలు వణికిపోతున్నాయి, ఎన్నో పట్టణాలు మూతబడిపోయినాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నా రాజ్యపు యొక్క వైఖరి మానవ సంబంధమైనటువంటి ఆలోచనల చేత పరిపాలించేటువంటిది కాదు. ఆయనకు అధికార దాహం లేదు. ఎందుకంటే ఆ రాజ్యానికి ఆయన ఒక్కడే రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్యానికి ఆయన ఒక్కడే రాజు. సింహాసనాలు మారో, అధికారాలు మారో, చట్టాలు మారో, విధులు మారో. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి అయి పరిపాలన చేస్తారంట. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో తెలుసా? నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? సింహాసనం మీద నిర్మలుడుగా, అంటే మచ్చలేని వాడిగా, కళంకము లేని వాడిగా, స్వార్థపూరితమైనటువంటి పరిపాలన లేనటువంటి వాడిగా నా యేసయ్య సింహాసనం మీద ఎలా కనపడతాడు తెలుసా? నిర్మలుడిగా కనపడతాడు. ఆయన ముందు ఏమండి ప్రజలందరూ ఆయన ముందు ఏమండి ఏ అధికారులు కూడా నిలవలేరు. అందరూ మోకరించవలసినది, ప్రతి నాలుక ఆయన ఒప్పుకోవలసినది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలసినదే. భూ సంబంధమైనటువంటి పరిపాలన కాదు నా యేసయ్య పరిపాలన, ఆత్మ సంబంధమైనటువంటి పరిపాలన. రానున్నటువంటి కాలంలో యుగ యుగాలు పరిపాలించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మూడవది ఆయన శాశ్వతత్వం. నిలిచి ఉండేది. భూరాజ్యంలో ఉన్నటువంటి రాజులు, వారి యొక్క పరిపాలన, వారి యొక్క అధికారాలు ఒకానొక రోజు కనుమరుగైపోయింది, కనపడకుండా పోయినాయి కదండి. రోమా సామ్రాజ్యం వెళ్ళిపోయి అప్పుడు దేశాన్ని పరిపాలించినటువంటి మహాభయంకరుడిగా, క్రూరుడిగా పరిపాలించినటువంటి ఎవరో అలెగ్జాండర్ ఉన్నాడా? ఆయన అధికారం ఉందా?
లేదు, ఇకను కూడా ఉండదు. ఎందుకని? ఆయనతోనే అంతరించిపోయింది. కానీ నా దేవుని యొక్క పరిపాలన, ఆయన యొక్క సింహాసనము తరతరములు శాశ్వత కాలము. దేవునికి స్తోత్రం. భూమి ఉన్నంత వరకు, ఇంకో మాట చెప్పాలంటే భూమి గతించిపోయినా కానీ ఆయన సింహాసనము నేటికి అంతమయ్యేది కానే కాదు. నాలుగవది ఏంటంటే రక్షణ మరియు త్యాగం. భూరాజుల యొక్క పరిపాలన విధానంలో ఎలా ఉండేదంటే తమ ప్రాణాలను కాపాడుకోవడానికంట ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేవాళ్ళంట. ఎవరు? భూరాజులో ఉన్నటువంటి పరిపాలన తీరేంటో తెలుసా? వారి ప్రాణం కాపాడుకోవడానికి. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు తెలుసా? ఏమండి, ఆ యొక్క జపన్ ఏదో ఉందో కదా దేశం, నెతన్యాహు ఉన్నాడు కదా, ఇంకో రాజును చూసావా? ఆయన మలానికి వెళ్ళినా కూడా టెస్టులు ఉంటాయి. ఎందుకని? ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే, ఒకవేళ ఆయన గనక పోతే ఏమండి ఆయనకి సింహాసనం వేరే ఒకటి ఆక్రమిస్తాడు. కాబట్టి ఏమండి ఒక విధంగా అర్థం చేసుకోవాలి. ఆయన బాత్రూమ్కి వెళ్తే సూట్ కేసు పట్టుకుని వెళ్తారు. ఎందుకని? అవి ల్యాబ్లో టెస్ట్ చేయాలి. ఎందుకోసమో తెలుసా? ఒకవేళ రాజు ఏమన్నా కలుషితమైన ఆహారం తిని ఆరోగ్యం దెబ్బతిందేమో, ఆరోగ్యం పాడైపోయిందేమో, రాజుగారి యొక్క దేహంలో ఏమన్నా విష పదార్థాలు ఎక్కించారేమో, విషవాయువు ఎక్కిందేమో, రాజుగారి యొక్క ఆరోగ్యము ఏమన్నా పాడవుతూ వస్తుందేమోనని చెప్పి ఆఖరికి అది కూడా టెస్ట్ చేస్తారు. ఈ రాజుగా భయాలు కూడా లేవు. దేవునికి స్తోత్రం. ఎవరో వచ్చి ప్రాణం తీస్తారన్న భయం కూడా లేదు కదా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులకు ఎంతో మంది సెక్యూరిటీ కావాలి. ఎందుకని? వారికి ప్రాణ భయం కదా, ప్రాణ భయం. ఎందుకని? వారు ఎవరైనా వచ్చి చంపేస్తే రాజు ఏమైపోతాడు, రాజ్యం ఏమైపోయింది కదా. ఎంతమంది సెక్యూరిటీయో, ఎంతమంది ఆయన ఒక్కడ ప్రాణానికి ఎంతమంది కాపలా గాయాలో. ఆయన ఎలతంటే రోడ్డును కూడా బ్లాక్ చేయాలి. ఎందుకని? పొర్రపాటున ఒక్కళ్ళన్న అడ్డొచ్చి ఏమన్నా చేయరాంది చేసి ఏమన్నా జరిగితే ఏమైపోతాడు? ఇప్పుడు ఉన్న పాటున పోతాడు కదా. భూరాజుల యొక్క విధానం, వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి లేదా వారు సంరక్షించబడడానికి, వారు కాపుదలలో ఉండడానికి ఎంతమందినైనా బలి చేస్తారు ఒక్కరి ప్రాణం కొరకు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి, మనం కొలిచేటువంటి, ఇదిగో జయోత్సాహముతో యెరూషలేముకు ఊరేగింపుగా వెళుతున్నటువంటి ఈ రాజు యొక్క తీరు, ఆయన యొక్క విధానం చూడండి. వాక్య భాగం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును. చూడండి, మనుషుల ప్రాణాన్ని తీడిన తన ప్రాణం కొరకు వేరే వాళ్ళని బలి చేయడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది అనామకుల ప్రాణాన్ని తీడు. ఈయన ఎవరో తెలుసా? ఈయన పరిపాలన విధానం ఏంటో తెలుసా? ఈయన వైఖరి ఏంటో తెలుసా? ఈయన రాజ్యపు యొక్క నియమం ఏంటో తెలుసా? ఏమండి, అనేకుల కొరకు ప్రాణం పెడతాడంట. ఎవరి ప్రాణం తీడిన? దేవునికి స్తోత్రం. ఎవరి ప్రాణం తీడు, ఎవరి ప్రాణంతోనో పని లేదు. ఎవరి ప్రాణాలను ఇచ్చి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈ రాజు భూ సంబంధమైన రాజులతో సమానమైనటువంటి వాడు కానే కాదు. నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రాణం పెట్టాడు. ఎందుకు కొరకు తెలుసా? మనమందరము ఆయన రాజ్యములో ఉండాలని, ఆయన పరిపాలనలో ఉండాలని, ఆయన రాజ్యంలో మనము యుగ యుగాలు నివాసం చేయాలని, మనము ఆయన రాజ్యంలో ఉండుట కొరకు మన కొరకు ఏమయ్యాడు తెలుసా? ఆ రాజు బలి అయ్యాడు. అందుకే కైప ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? ఏమన్నాడు? ఏమండి, నీతిమంతుడి కొరకు ఒకటి చనిపోవటం అరుదు, కానీ అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన వాడు చనిపోవడమే అది అరుదయ్య, కొత్తదయ్యా. ఒక మనుషుడి కొరకు మరొక మనుషుడు ప్రాణం పెట్టడం తప్పేం లేదు. కానీ ఒక రాజయ్యుండి మానవుల యొక్క ప్రాణాలను, తన పరిపాలనలో ఉన్నటువంటి ప్రజల యొక్క క్షేమాన్ని కోరి ఏం చేశాడు తెలుసా? వారిని రక్షించుట కొరకు ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడండి కదా. ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఏం చేశాడు తెలుసా? మనల్ని ఆయన కొనుక్కున్నాడు, మనల్ని ఆయన విడిపించాడు మన రక్షణ కొరకు.
మన యొక్క ప్రాణం కొరకు, మన విలువైనటువంటి జీవితం కొరకు మనము కట్టబడి, మనము ఆ యొక్క బందీకాలంలో బంధింపబడి ఏమంటే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలను విడిపించి ఆయన తన అధికారంలో ఉంచుట కొరకు ఏం చేశాడు తెలుసా? మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. భూరాజులైతే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆయన్ని కాపాడుకోవడానికి మనుషుల ప్రాణాలను పణంగా పెట్టేటువంటి వారు. కానీ ఈ రాజుకి మనుషుల ప్రాణాలతో పని లేదు. మనుషులందరి కొరకు ఆయనే తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఆయనే బలి అయిపోయాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. వాక్య భాగంలో రాబడినటువంటి మాట, ఆయన యుక్త కాలంలో చనిపోయాడంట. ఎందుకొరకు తెలుసా? మానవులందరూ రక్షణ పొందాలని. నాశనానికి వెళుతున్నటువంటి వారు, నరకానికి వెళుతున్నటువంటి వారు, అగ్నిగుండానికి ఆహుతైపోతున్నటువంటి వారు, బందీకానంలో మగ్గిపోతూ బ్రతుకులను వేసారైపోయినటువంటి వారు, ఆశ లేని జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారి కొరకు నా యేసయ్య ప్రాణం పెట్టి ఆశ లేని జీవితాలను ఆశ వైపుకు తిప్పినటువంటి వాడండి ఈ రాజు. భూ సంబంధమైనటువంటి రాజులతో పోల్చదగినటువంటి రాజు కానే కాదు. ఆయన రాజ్యపు వైఖరి వేరు, ఆయన యొక్క పద్ధతి వేరు, ఆయన యొక్క ఆలోచన విధానం వేరు, ఆయన యొక్క ఆ యొక్క రాజ్యపు యొక్క లక్షణాలే వేరు. ఈ లోకంలో ఎవరు కూడా ఆయనతో పోల్చ లేనటువంటి దానికి కారణం ఇదిగో ఆయన పరిపాలన విధానం. మనుషులైతే ప్రాణాలు తీసుకున్నారు కానీ ఈ రాజు ప్రాణాలు తీసుకునేవాడు కాదు. మనుషుల కొరకు ప్రాణమే అర్పించినటువంటి వాడు. నశించిన వారిని వెదికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. మనుషుల పాపము చేత నింపబడిపోయి పాపంలో ఉన్నటువంటి తన ప్రజలను విడిపించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా జీవితాలను విమోచించాడు. నీవు నేను ఆయన రాజ్యంలో యుగ యుగాలు జీవించాలని, ఆయన అధికారంలో మనం ఉండాలని, మనము కూడా ఆ రాజ్యంలో నివాసం చేయాలని, మనము రక్షణ పొందాలని మన కొరకు ఆయన ఈ లోకానికి దీనుడిగా తగ్గించుకుని వచ్చాడు. రాజ్యపు హోదాని లోకంలో కోరుకోలేదు. ఒక చోట యోహాను సువార్తలోనే ఒక మాట రాయబడింది, ఆయనకు వారు అధికారం ఇవ్వాలని ఎదురు చూస్తేమంటారంట ఆయన వారిని తప్పించుకొని వెళ్ళాడంట. ఎందుకోసమో తెలుసా? ఒక్కడి అధికారం చేత ఈ పరిపాలించేటువంటి వాడు కానే కాదు. మనుషుల చేత అసలు అధికారాన్ని పొందే దేవుడు కాదండి. సింహాసనం ఇవ్వాలని కోరుకున్నారంట ఆయనకి. ఎందుకని? ఆయన చేసే అద్భుతాలకు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలకు, ఆయన చేసే స్వస్థతలకు అనేక మంది వెంబడిస్తుంటే వారిని ఏలడానికి, వారిని పరిపాలించడానికి, వారిని పట్టుకొని ఒక అధికారం, ఒక రాజ్యాన్ని స్థాపించుకోవడానికి మనుషులు ఆలోచన చేశారు. కానీ నా దేవుడు మనుషుల ఆలోచనలో చిక్కుబడే దేవుడు కాదు కదా. నేటికి ఆయన ఉన్నతుడిగా ఉన్నటువంటి దేవుడు, సర్వకాలములో నివసించేటువంటి, సర్వకాలములో సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన యెరూషలేముకు వెళుతున్నాడు. జయోత్సాహముతో ప్రజలందరూ పిలుస్తున్నారు. చూడండి, ఆ మాట కూడా మనం చదువుదాం. యోహాను సువార్త ఆ మాట చదువుకుందాం. ఆ రోజు ప్రజలు ఏ రీతిగా 12వ అధ్యాయం 12 నుంచి చదవండి. విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీదను ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుకొని దాని మీద కూర్చుండెను. చూడండి, ఈ రాజు ఎలా వస్తున్నాడు తెలుసా? భూరాజ్యంలో ఎవ్వరు కూడా ఈ రీతిగా రాలేదు. ఎంత తగ్గించుకుని వచ్చాడు. మనం ఆరాధించేటువంటి, మనం కొలిచేటువంటి, ఇదిగో ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా ఉన్నటువంటి ఈ రాజు యొక్క రాజ్యపు లక్షణాలు ఇప్పుడు వరకు మనం వింటూ వచ్చాం. మొదటిది ఆయన రాజ్యపు యొక్క లక్షణం, రాజ్యపు యొక్క స్వభావం ఎలాంటిదో తెలుసా? భూ సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధం. అది ప్రభురాజుల యొక్క రాజ్యము భౌగోళిక సరిహద్దులతో ఉన్నది. నా యేసు రాజ్యము సరిహద్దులు లేనిది కదా, సరిహద్దులు లేదు కదా, ఎల్లలు లేనటువంటి రాజ్యము. మూడవది, భూరాజుల యొక్క రాజ్యము సైనిక బలం మీద ఉంటుంది. నా దేవునికి సైనిక బలము మానవ సంబంధమైనది కాదు.
నాలుగోది దాంట్లో ఏం రాయబడిందంటే అధికారం చేత నడిపించబడేది, కానీ నా దేవుడే అధికారి అయ్యి నడిపించేటువంటి వాడు. రెండవది ఆ రాజ్యపు యొక్క వైఖరిని మనం వింటూ వచ్చాం. ఏమండి, ప్రజలపై అధికారం చెలాయిస్తూ మరియు వారిని తమకు లోబరుచుకోవడానికి వారు చూస్తుంటారు. లోకపు యొక్క రాజుల యొక్క తీరేంటంటే వారు అధికారాన్ని చెలాయిస్తారు, మనుషులను లోబరుచుకోవడానికి వారు అనేక రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. కానీ నా యేసయ్య అలాంటి వాడు కానే కాదు. ఆయన రాజ్యపు యొక్క లక్షణం, ఆయన పరిపాలన విధానం ఎలా ఉంటుందంటే ఆయన తగ్గించుకొని దీనుడిగా ఎలా వచ్చాడండి, ఆయన రాజు అయినప్పటికీ తన్ను తాను తగ్గించుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మనుషులను బలవంతం చేయలే నా యేసయ్య. అర్థమైందండి? నన్ను నమ్మండి, నన్ను కొలవండి, నన్ను కొలవకపోతే, నన్ను నమ్మకపోతే, నన్ను ఆరాధించకపోతే నేను అది చేస్తాను ఇది చేస్తానని ఎక్కడ ఒక్క చోట కూడా నా ప్రభు పలకలేదు, నా రాజు పలకలేదు. వారంతట వారే ఆయనను ఎరిగి ఉండి, ఆయన తెలుసుకొని, ఆయన గ్రహించి విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆయన్ని కొనియాడారు, ఆయన మహిమపరిచారు, ఆయన్ను స్తుతించారు. మనుష్యులను బలవంతం పెట్టి అధికారం చేయాలని నా యేసయ్య. భూరాజులైతే అధికారం కోసం మనుషుల్ని బలవంతం చేస్తూ ఉంటారు. మూడవది ఆయన రాజ్యము శాశ్వతమైనది, నిరంతరము నిలిచి ఉండేది, యుగయుగాలు ఉండేది. భూలోకంలో ఉన్నటువంటి రాజులు కొంతకాలమే కదా, కొంతకాలమే, వాటికి కాలాలు నియమించబడ్డాయి. కానీ నా దేవుని యొక్క రాజ్యానికి కాలముతో పనే లేదు. అన్ని కాలములో అన్ని వేళల ఆయన అధికారము ఉండేటువంటిది. నాలుగవది రక్షణ మరియు త్యాగం. భూరాజులైతే మనుష్యులను పణంగా పెట్టి తమ ప్రాణాలు కాపాడుకుంటే ఈ రాజు ఎవరో తెలుసా? తన ప్రాణమునే పణంగా పెట్టి ప్రజల ప్రాణమును ఆయన రక్షించాడు. ఏ మానవాళి కూడా నశించిపోకూడదని, ఏ మానవాళి కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని, ఏ మానవాళి కూడా నాశనానికి వెళ్ళకూడదని, ఏ మానవాళి కూడా పాపము చేత మరణమునకు లోనవ్వకూడదని, ప్రతి మానవాళి యొక్క మరణపు ముళ్ళును విరిచుట కొరకై, ప్రతి మానవాళి యొక్క రక్షణ కొరకై తానే ప్రాణం పెట్టి అనేకులకు రక్షణను ఉచితముగా భిక్షగా వేసినటువంటి దేవుడు. ఈ రాజు గొప్పోడు, ఈ రాజు ఘనుడు, ఈ రాజు ఉన్నతుడు, ఈ రాజు కీర్తనీయుడు, ఈ రాజు స్తుతించుటకు యోగ్యుడు. ఆయన ఒక్కడే అందరికంటే గొప్పవాడు, ఆయన ఒక్కడే అందరికంటే పూజనీయుడు అంటున్నాడు కదా. నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయంలో ఒక కీర్తన పాడుతూ మోషే అంటున్నాడు, వేల్పులలో నీ వంటి వాడు ఎవరున్నారయ్యా? నీ వంటి వారు ఎవరున్నారు? నీలాగా పాలించేవారు, నీలాగా పరిపాలించేవాళ్ళు, నీలాగా రాజ్యాన్ని స్థాపించేటువంటి వారు, నీలాగా ప్రజల కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఈ లోకంలో ఏ రాజు కూడా తన సింహాసనాన్ని విడిచిరాలా. మోషే గురించి రాయబడింది కదా, అతడు ఐగుప్తు యొక్క ధనమును ఇష్టపడక దేవుని ప్రజల యొక్క నింద గొప్ప భాగ్యము నుంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి కూడా ఇష్టపడల. ఒక విధంగా సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు మోషే కంటే గొప్పవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే కంటే గొప్పవాడు. ఎందుకోసమో తెలుసా? మోషే దేవుని ప్రజల యొక్క నిందను అనుభవించుట కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టి సామాన్య మానవుడిగా ఈ లోకంలో బ్రతుకుతూ, సామాన్యుడికి ఈ లోకంలో బ్రతుకుతూ ప్రజలను నడిపించడం కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. మోషే కంటే గొప్పవాడు నా దేవుడు. మోషే కంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు. తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తండ్రితో సింహాసనమును విడిచిపెట్టి లోకానికి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఈ లోకంలో ఆయన ఘనత కోరలేదు, ఈ లోకంలో ఆయన సింహాసనం కోరలేదు, ఈ లోకంలో అధికారాన్ని కోరుకోలేదు, ఈ లోకంలో ఏ యొక్క ధనాపేక్షను ఆయన ఆశించలేదు, మనుషులు ఇచ్చేటువంటి హోదాల కొరకు ఆయన తాపత్రయపడలేదు కదా. సాతానుడే అన్నాడు, ఈ లోకపు రాజ్యాలని నీ చేతికి ఇస్తాను, ఒక్కసారి నాకు నమస్కరించమన్నాడు. ఆయన ఒకవేళ అలా చేసి ఉండుంటే ఈనాడు ఇలా ఆయన్ను కొనియాడేవాళ్ళమే కాదు. భూలోక రాజ్యాలను తలక్రిందులు చేసే ఒక రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం విన్నటువంటి వాక్య భాగాన్ని మరొక్క మారు మీకు గుర్తు చేస్తాను. ఈ దినం మనం విన్నటువంటి వాక్యం ఏంటో తెలుసా? భూరాజులకును ఇదిగో మనం ఆరాధించే యేసు రాజుకును మధ్య వ్యత్యాసం.
వారి యొక్క రాజ్యపు యొక్క విధానం, వారు పరిపాలించిన తీరు, వారి యొక్క అధికారపు యొక్క విధానం ఎలా ఉంటుందో మనం చూస్తూ వచ్చాం. యేసు ప్రభు వారి యొక్క రాజ్యపు యొక్క విధానాన్ని కూడా మనం వింటూ వచ్చాం. ఆయన ఎన్నటికి మార్పు లేని దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నటికి మార్పు లేవు కదా. ఆకాశము భూమి గతించినను నా మాటలు ఎన్నటికి గతించవరి సెలవిచ్చిన దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన నీ కొరకు రారాజుగా ఎదురు చూస్తున్నాడు. నీవు ఆయన రాజ్యములో నువ్వు ఒక ప్రజగా ఉండాలి కదా. నువ్వు ఆయన రాజ్యములో ఒక ప్రజగా ఉండాలి. నిన్ను కోరుకొని నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన రాజుగా మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన రాజ్యంలో చేర్చబడినట్లుగా ప్రియ సహోదరి, ఆ రాజ్యంలో నీవు కూడా నిలిచి ఉండినట్లుగా ఈ లోకంలో యేసు ప్రభువారు నేర్పించిన మార్గంలో మనం నడుద్దాం. యేసు ప్రభు వారు నేర్పించిన మార్గంలో మనం నడుద్దాం. ఈ లోకపు అధికారాల వైపుకు మనం చూడొద్దు. ఈ లోకపు యొక్క చట్టాల వైపుకు మనం చూడొద్దు. ఈ లోకపు యొక్క దాహార్తి చేత మనం నింపబడొద్దు. మనది పరలోక సంబంధమైన రాజ్యం. మన రాజు అంతములేని రాజు. మన రాజ్యము అంతములేని రాజ్యము. మన రాజు నీతి గల రాజు. మన రాజు యథార్థవంతుడు. ఆయనలో ఏ దోషము కల్మషము లేదు. నిర్మలుడైనటువంటి దేవుడు, నమ్మకమైన దేవుడు, నమ్ముకొనడానికి ఒకే ఒక ఆధారమైనటువంటి దేవుడు. ఆయన మీద ఆధారపడదాం. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు మనం తాపత్రయపడద్దు. ఆయనే తాపత్రయపడలా, మనం తాపత్రయపడద్దు. ఈ లోకపు యొక్క అధికారపు దాహం కోసం పరిగెట్టద్దు. ఈ లోకం ఇచ్చే వాటి కొరకు అస్సలు పరిగెట్టద్దు. అర్థమవుతుందా? అర్థమైందండి? ఈ లోకం ఇచ్చే వాటి కొరకు అస్సలు పరిగెట్టద్దు. ఈ లోకం అనేకమైన ఇస్తూ ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్పనా? ఈరోజు ఆదివారం ప్రార్థన మానేస్తే మంచి ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మంటది. ఆదివారం ప్రార్థన మానేస్తే మంచి ఉద్యోగం ఇప్పిస్తారు రమ్మంటది. లోకం ఇచ్చేటువంటి ఉద్యోగం ఎంతవరకు ఉంటుందో తెలుసా? కొంతవరకే. దేవునికి స్తోత్రం అంటది. ఈ లోకం ఏమిస్తుంది తెలుసా? ఇంకోటి ఏమంటే తెలుసా? రా, ఈరోజు ఆదివారం పూట తిన్నామంటే తింటానే ఉంటాడు ఆయన. రా, ఈరోజు చక్కగా ఎన్ని రకాల సినిమాలు వస్తాయో తెలుసా? అప్పట్లో రిలీజ్ అయ్యి హాట్ టాపిక్గా మారిన సినిమాలన్నీ ఈరోజు నీ కళ్ళ ముందు పెడతా. రా, వీటిని చూసి ఆనందిద్దాం. రా, చక్కగా నెమ్మదిగా ఇంట్లో కూర్చొని సుఖపడదాం రా అంటది. నా రాజు లోక సంబంధమైన సినిమాలు చూపించేవాడు కాదు. ఈ లోకపు యొక్క వ్యాసాలను చూపించేవాడు కాదు. పరలోక సంబంధమైనటువంటి విషయాలను నీకు చూపిస్తాడు. యోహాను భక్తులకు చూపించలేదా? దానియేలుకు చూపించలేదా? నీవు అడిగితే మర్మమైన ప్రతి సంగతిని ఆయన నీ కనులకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకం నీకేమిస్తుందో తెలుసా? మరొకటి, రా సంతోషపడదాం. ఈ లోకంలో మనం అనుభవించే ఆనందం ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా? ఎంత సంతృప్తినిచ్చిద్దో. దా యమనస్తులారా రండి, ఈ లోకంలో దొరికే సంతోషాన్ని పుచ్చుకోండి. స్త్రీలారా రండి, పురుషులారా రండి అని కేక వేస్తూ ఉంటది. రండి, మనం తృప్తి పొందుదాం. మనసారా మనం సంతోషపడతా ఉంటది. ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలుసా? లోకంలో ఎన్నో వార్తలు వింటూ వస్తున్నాం కదా. భర్తకు తెలియకుండా రహస్యంగా జీవిస్తున్నటువంటి భార్య యొక్క వ్యవహారం తెలిసిన తర్వాత కనులకు కనబడకుండా కడిపడినటువంటి ఆ జీవిత విధానాన్ని బట్టి అవమానంతో ఎంతోమంది భార్యలు, ఎంతోమంది భర్తలు, ఎంతోమంది యవన బిడ్డలు, ఎంతోమంది యవన పురుషులు ఈ లోకంలో కనుమరుగైపోయారు. ఈ లోకం ఇచ్చే సంతోషము, సుఖము తాత్కాలికం. నా రాజు, నా ప్రభు, ఆయన ఇచ్చే సంతోషం గాని సుఖం గాని ఈ లోక సంబంధమైనటువంటిది కానే కాదు అంటున్నాడు కీర్తన గ్రంథంలో. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము, నీ కుడి చేతిలో నిత్యము నిలిచే సుఖం ఉంది. ఈ లోకంలో శరీరానికి కలిగించే తృప్తి కాదు, శరీరం ద్వారా పొందుకునే సుఖం కాదు. ఈ సుఖం లోక సంబంధమైనది కాదు. ఈ సౌఖ్యము లోక సంబంధమైనది కాదు. ఈ సంతోషం లోక సంబంధమైనది కాదు. లోకము ఇచ్చే ప్రతిదాన్ని తిరస్కరించగలిగితే, నువ్వు వదిలిపెట్టుకొనగలిగితే, విడిచిపెట్టగలిగితే, ఇదిగో పరలోక సంబంధమైన సౌఖ్యములన్నీ, సంపదంతయు, అధికారం మొత్తయు నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. ఈ లోకాన్ని విడిచిపెడతావా? అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు, లోకమునైనను లోకములో ఉన్న దానిని ప్రేమింప దాని గురించి ఆశపడద్దు.
దాని గురించి కోరుకోవద్దు. భూరాజుల యొక్క వైఖరి, ఆయన యొక్క వైఖరిని విన్నావు. ఏ రాజును నువ్వు కోరుకుంటావో నీ ఇష్టం, ఏ రాజును నువ్వు ఇష్టపడతావో నీ ఇష్టం. అధికారం చెలాయించి నీ ప్రాణాలతో చెలగాటమాడుకునేవారు కావాలా, లేదా నీ కొరకు ప్రాణం పెట్టి నిన్నే ఒక అధికారిగా నిలబెట్టి ఆయన కావాలో కోరుకో. ఈ లోకపు అధికారాన్ని కోరుకుంటే, ఈ లోకపు యొక్క సంతోషాన్ని కోరుకుంటే, ఇదిగో ఆయన ఉన్నాడు, లోకాన్ని ఏలేటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కింద ఉండొచ్చు. ఆయన ఎవరో తెలుసా? తన ప్రజలను సంతోషింపజేస్తాడు. ఆనాడు ఏమండి, మోషే పర్వతం మీద ఉండి దేవునితో మాట్లాడుతుంటే కింద ఒక ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? బలిపే ఒక విగ్రహాన్ని గట్టి ప్రజలతో అంటున్నాడు, ఇదిగో ఐగుప్తు నుండి తీసుకువచ్చిన మన దేవుడు, మన ప్రభువు ఈయన కొరకు బలిపీఠం కట్టండి, బలులు అర్పించండి, స్త్రీలారా నాట్యమాడండి, ఇదిగో పురుషులారా మద్యము తాగి సుఖంతో సంతోషంతో ఇదిగో ఈ రాజు ముందు, ఈ దేవుని ముందు సంతోషించండి అని వారు చెప్పారు. ఎంతవరకు నిలబడింది ఆ సంతోషం? ఏమైందో తెలుసా? మోషే పర్వతం మీద నుండి దిగి వచ్చాడు, చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? యెహోవాకు విరుద్ధంగా నిలబడిన వారు ఒక పక్కన, యెహోవా పక్షము వారు ఒక పక్కన వేరే అన్నాడు. యెహోవా పక్షమున నిలబడిన వారు లేవీయులు, వారు యెహోవా పక్షమున నిలబడ్డారంతే. ఒకే ఒక్క మాట చెప్పాడు, ఇదిగో యెహోవాకు విరుద్ధంగా లేచిన వారిని ప్రతి ఒక్కరిని హతమార్చమన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకము ఇచ్చే సంతోషము ఎక్కువ కాలం ఉండదు. అది నీకు శాశ్వత సుఖాన్ని ఇవ్వదు. ఈ లోక సుఖాన్ని కోరుకుంటావా, లేదా ఈ లోకపు యొక్క రాజ్యపు యొక్క అధికారం కింద ఉండాలని కోరుకుంటావో, ఏ రాజుకు నీ హృదయాన్ని సింహాసనంగా ఇవ్వాలని కోరుకుంటున్నావో ఈ మధ్యాహ్న కాల సమయం ఆలోచించు. నీ కొరకు ప్రాణం పెట్టేవాడా, లేకపోతే నీ ప్రాణాలు తీసుకునేవాడా? కదా, నీ ప్రాణం తీసుకునేవాడా, నీ కొరకు ప్రాణం పెట్టేవాడా? నా యేసయ్య కల్వరి గిరిలో 2026 సంవత్సరాలకు పూర్వము ఏమంటే మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి నా యేసయ్య నీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరచడానికి పరలోకానికి ఆశీనుడై ఉన్నాడు. ఆయన మరలా తిరిగి రాబోతాడు. ఆయన రాజ్యంలో ఉండాలంటే నువ్వు ఏ రాజును నువ్వు ఇష్టపడి ఈ లోకంలో బ్రతుకుతున్నావు, ఏ రాజును కోరుకొని ఈ లోకంలో బ్రతుకుతున్నావు, ఏ రాజు యొక్క అధికారం క్రింద ఉండాలని కోరుకుంటున్నావు? భూరాజులు కావాలా, భూ పరిపాలన కావాలా, భూ పరిపాలన యొక్క పద్ధతులు నీకు కావాలా? అయితే ఈ లోకం ఇచ్చే సంతోషం అంతా నీ కొరకు సిద్ధంగా ఉంది. ఈ లోకంలో దొరికే సంతోషం సుఖాలన్నీ నీ కొరకు ఉన్నాయి. కానీ నా యేసు రాజ్యము, నా యేసు అధికారము, నా రాజు ఎవరో తెలుసా? ఆయన రాజ్యము, ఆయన పరిపాలన, ఆయన వైఖరి అంతా భూరాజ్యానికి సంబంధించిన దానికంటే వ్యతిరేకమైనది. అది సుఖము సంతోషము తాత్కాలికంగా ఇచ్చేది కాదు, శాశ్వత కాలము నిలిచేటువంటి ఆ రాజ్యం కావాలో. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయం ఇంకా నీ హృదయంలోనికి యేసయ్యను చేర్చుకోకుండా, యేసయ్యకు నీ హృదయంలో సింహాసనం ఇవ్వకుండా, యేసయ్యకు నీ హృదయంలో చోటు ఇవ్వకుండా లోకం ఇచ్చే సంతోషం కోసం పరిగెడుతున్నావేమో, ఈ మధ్యాహ్న కాల సమయం నా యేసయ్య యెరూషలేమునకు ఏమండి రాజుగా ఊరేగుతూ యెరూషలేమునకు జయ ప్రవేశం చేస్తున్నప్పుడు, ఇదిగో గుమ్మములు తమ తలలు ఎత్తుకున్నాయి, ప్రాకారములు తమ ఏమండి తలుపులు ఏమండి పెద్ద చేసుకుని ఆయన ఆహ్వానిస్తున్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయం నీ హృదయపు తలుపులు తెరిచి, నీ హృదయపు ద్వారములు తెరిచి యేసయ్యను లోపలకు ఆహ్వానించు. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి దేవుడు, నీకు న్యాయము తీర్చక మానడా. నిన్ను ఈ లోకమునకు ఏమండి ఒక తలమానికగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి అధికారాన్ని పొందుకుందాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో పదిలపరచును గాక. ఒక